పెనమలూరు మైలవరం స్థానాలు దక్కని అసంతృప్తులు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ముఖ్యంగా మైలవరం సీటు కోసం వసంత, దేవినేని ఉమా, బొమ్మసాని తీవ్రంగా పోటీపడగా ఇందులో వసంతకు టికెట్ దక్కింది. దీంతో టికెట్ రాని దేవినేని ఉమా, బొమ్మసాని తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో అసంతృప్తికి గురైన ఇద్దరు నేతలను బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది టీడీపీ హైకమాండ్. మరోవైపు పెనమలూరు సీటు కోసం బోడే ప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి, దేవినేని చందు, దేవినేని స్మిత పోటీ పడ్డారు. వీరిలో తుది వరకు జరిగిన కసరత్తులో బోడే ప్రసాద్ కు టికెట్ దక్కింది. పెనమలూరు వైసీపీకి సంబంధించి పార్థసారథి వర్గంలో ఉన్నారు తుమ్మల చంద్రశేఖర్. తుమ్మల చందుకు సీటు ఇవ్వాలని ఇప్పటికే పార్థసారథి కోరడం జరిగింది. ఫైనల్ గా బోడే ప్రసాద్ కు సీటు దక్కడంతో పార్థసారథి వర్గాన్ని దగ్గరకు తీసుకునేందుకు బోడే ప్రసాద్, జోగి రమేష్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. పెనమలూరు అసంతృప్తులను చల్లార్చేందుకు టీడీపీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. పెనమలూరు, మైలవరం స్థానాలు దక్కని అసంతృప్తులు టీడీపీని ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ముఖ్యంగా మైలవరం సీటు కోసం వసంత, అలాగే దేవినేని ఉమా, బొమ్మసాని తీవ్రంగా పోటీపడగా ఇందులో వసంతకు టికెట్ దక్కింది. దీంతో టికెట్ రాని దేవినేని ఉమా, బొమ్మసాని తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో అసంతృప్తికి గురైన ఇద్దరు నేతలను కూడా బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది టీడీపీ హైకమాండ్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ విజయవాడ నుంచి అందిస్తారు. శ్రీకాంత్, ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ కీలకంగా భావిస్తున్నటువంటి మైలవరం, అదేవిధంగా పెనమలూరు సెగ్మెంట్లో అసంతృప్తి నేతల మీద అయితే టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ప్రధానంగా మైలవరం సీటుకు సంబంధించి ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో పాటు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమా, అదేవిధంగా బొమ్మసాని సుబ్బరావు ముగ్గురి మధ్య కూడా తీవ్ర పోటీ జరిగింది. దేవినేని ఉమా అయితే వసంత రాకను వ్యతిరేకిస్తూ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆయన విమర్శలు కూడా చేసిన పరిస్థితి. బొమ్మసాని సుబ్బారావు తనకే టికెట్ కేటాయించాలని ఆయన వర్గం 4-5 రోజుల పాటు కూడా బల ప్రదర్శన రూపంలో వివిధ మండలాల్లో కార్యక్రమాలు కూడా నిర్వహించినప్పటికీ కూడా ఫైనల్గా టీడీపీ అధిష్టానం వసంత కృష్ణప్రసాద్కి టికెట్ ఫైనల్ చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం కూడా ప్రస్తుతం వసంత కృష్ణప్రసాద్తో కలిసి కార్యక్రమాలు రూపొందే విధంగా అయితే ఆయన ఇప్పటికే కార్యక్రమాలను కూడా రూపొందించుకున్నారు. చాలా వరకు కూడా కేడర్తో కలిసి ఆయన పనిచేయడానికి ఇప్పటికే వాళ్ళందరితో కూడా టచ్లోకి వెళ్ళిన నేపథ్యంలో ఇక దేవినేని ఉమా మాత్రం ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన ఆయన నుంచి రాలేదు. ఆయన టికెట్ కేటాయింపు అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు దేవినేని ఉమాని పిలిచి మాట్లాడి పంపినప్పటికీ కూడా బొమ్మసాని సుబ్బారావుని కేవలం వసంత కృష్ణప్రసాద్ కలిశారు. అధిష్టానం నుంచి ఆయనకి ఎటువంటి బొజ్జగింపు ఫోన్లు కూడా రాని నేపథ్యంలో ఈ ఇద్దరి వర్గాల నుంచి కూడా పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేయాలి, అదేవిధంగా వసంత గెలుపుకు కూడా పనిచేయడానికి సంబంధించి వీళ్ళిద్దరూ అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని బుజ్జగించడం మీద హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. దేవినేని ఉమాతో పాటుగా బొమ్మసాని సుబ్బారావుతో కూడా టీడీపీ హైకమాండ్ కూడా టచ్లోకి వెళ్ళి వసంతతో కలిసి పనిచేసే అంశం మీద అయితే చర్యలు చేపట్టినట్టుగా మనకి తెలుస్తోంది. ఇక పెనమలూరు సీటుకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్ ప్రయత్నాలు చేసినా ఆయనకి టికెట్ కేటాయించలేమని అధిష్టానం నుంచి ఫోన్ రావడంతో మిగతా ఆశావాహులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. ప్రధానంగా కూడా ఇటీవలే టీడీపీలో చేరి నూజివీడు నుండి పోటీ చేస్తున్న పార్థసారథికి సంబంధించిన వర్గంలో ఉన్న తుమ్మల చంద్రశేఖర్తో పాటుగా దేవినేని చందు కూడా ఈ సీటుకు సంబంధించి ప్రయత్నాలు చేశారు. ఇక బాజీ ప్రసాద్కి ఎవరైతే చలసాని పండు కుమార్తె కూడా దేవినేని స్మిత కూడా ఈ సీటుకు సంబంధించి ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో అనూహ్యంగా తిరిగి బోడే ప్రసాద్కి టికెట్ ని కేటాయించిన నేపథ్యంలో అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి కేడర్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకునే ప్రయత్నాలు జోగి రమేష్ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా అసమ్మతుల్ని బుజ్జగించే కార్యాచరణ మీద అయితే టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టుగా మనకి తెలుస్తా ఉంది. నెల్లి రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. ఇటు పెనమలూరు అలాగే అటు మైలవరం అసంతృప్తులను చల్లార్చేందుకు టీడీపీ హైకమాండ్ తీవ్ర ప్రయత్నం